ప్రైజ్ ది లార్డ్. ఈరోజు వాక్యాంశము హోషేయ గ్రంథం 4వ అధ్యాయం 7వ వచనం. గనుక వారి ఘనతను నీచ స్థితికి మార్చుదును. ఆమేన్, హల్లెలూయా. ప్రభు ఈ వాక్య భాగం నుండి ఈరోజు మనతో ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. ప్రభు ఇక్కడ వారి ఘనతను నీచ స్థితికి మార్చుదును అని చెప్తున్నాడంటే చాలా కోపంలో ఉన్నారనేగా అర్థం. మరి ఎంత బాధ పెట్టుంటారో అందును బట్టి ప్రభు ఆ మాట పలుకుతున్నాడేమో. చూసారా, మరి ఘనతల్లా నీచ స్థితికి మారిపోవడం అంటే అది అసలు మామూలు విషయం కాదు. ఇశ్రాయేలీల గురించి ప్రభు మాట్లాడుతూ, వారు చేయగలిగినంత పాపం చేసి నాకు దుఃఖం పుట్టించారు కనుక వారి ఘనతను నీచ స్థితికి దిగజారుస్తానని ఎంతో కోపంతో ఇంకా ఆవేదనతో మాట్లాడుతున్నారు. మరి దేవుని మాటకు మాటిమాటికి ధిక్కరించడం ఇంకా వాక్య వ్యతిరేక పనులే ఒకవేళ వింటున్న సహోదరి సహోదరుడా నీవు కూడా చేస్తూ ఉంటే నీ పరిస్థితి కూడా ఇదే అని గుర్తుంచుకో. ఎందుకంటే మాటిమాటికి వాక్యానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తూ ప్రభువుకి విసిగించి ప్రభు మీద గొనుక్కుంటూ సనుక్కుంటూ ఉన్న ఇశ్రాయేలీల గురించే ప్రభు ఈ విధంగా మాట్లాడుతున్నారు. వారికి ఘనత ఇస్తాడు, కానీ నీవు సరిగా లేవనుకో నీ ఆత్మీయ జీవితంలో నీ ఘనతని నీచ స్థితికి మార్చడానికి ఆయనకి ఎక్కువసేపు పట్టదు సుమా. కాబట్టి జాగ్రత్తగా ఉండు. ఇప్పటి వరకు నీ ఆత్మీయ జీవితం ఎలా ఉన్నా సరే ఇప్పటికైనా మార్చుకో, సరిదిద్దుకో. చాలా విషయాల్లో ప్రభు నిన్ను అనుదినము ఒక్కొక్క రోజు ఒక్కొక్క వాక్యభాగం ద్వారా హెచ్చరిస్తూనే ఉన్నారు, కానీ నీ వినే స్థితిలో లేవు. ఎందు నిమిత్తం వినట్లేదు. మరి ఇప్పటికైనా నీ మనసు మార్చుకో, ఆలోచనలు మార్చుకో. ఏ పాపమైనా సరే నీలో ఏలుబడి చేస్తూ ఉంటే, ప్రభువుకు వ్యతిరేకమైన కార్యం ఏదైనా సరే నీలో ఉంటే, వాక్య వ్యతిరేకంగానే నీవు పదే పదే హెచ్చరిస్తూ ఉన్నా లెక్క చేయకుండా వాక్యానికి వ్యతిరేకంగా నువ్వు ప్రవర్తిస్తుంటే ఇప్పుడే నీ ప్రవర్తన మార్చుకో, నీ ఆత్మీయ జీవితాన్ని సరిచేసుకో. దిద్దుబాటు నాకు అసహ్యము అని నువ్వు అనుకోవడానికి వీల్లేదు. దిద్దుబాటు నాకు అసహ్యం కాదు ప్రభువా, నువ్వు చెప్తే నేను సరిచేసుకుంటాను అనే స్థాయిలో నీవు ఉండాలి. లేదంటే అలనాటి ఇశ్రాయేలీల గతే ఈరోజు నీకు వింటున్న అందరికీ పడుతుంది. వాక్య వ్యతిరేకంగా ఎవరు ప్రవర్తించినా వారందరికీ అదే గతి పడుతుంది. కాబట్టి ఘనత ఇచ్చాడు దేవుడు నీకు, దాన్ని ఉపయోగించుకో. వాక్యానికి వ్యతిరేకంగా ప్రవర్తించడం మానేసేయి, వాక్యానుసారంగా జీవించు. నీ ఘనతని నీచ స్థితికి ఆయన మార్చేలోపే నీ మనసు, ప్రవర్తన, ఆలోచన విధానం, జీవితం మార్చుకో. ఇప్పటికైనా ఏ పాపం నీలో ఉన్నా సరే, చిన్నదైనా పెద్దదైనా పాపం పాపమే కదా. పాపానికి ఆయన ఎంత మాత్రం ఒప్పుకోడు. నువ్వు పాపంలో ఉండి చనిపోయావు అనుకో, నీ పరిస్థితి ఏంటో ఆలోచించుకో. పరలోకం చేరుకోలేవు. నీకు క్రీస్తు అంటే ఎంత ఇష్టమన్నా సరే నువ్వు బహుశా 99 విషయాల్లో దేవుడి మాట విని ఒక్క విషయంలో వినలేక ఆ పాపాన్ని వదిలి బయటికి రాలేకపోతున్నావేమో. అది ఏదైనా కావచ్చు. ఒక పాపం నిన్ను నిలబడి చేస్తుండొచ్చు. నీ చేతిలో ఉన్న మొబైల్ ద్వారా నువ్వు పాపంలో పడుతున్నావా? నీ ఇంట్లో ఉన్న టీవీ ద్వారా పాపంలో పడుతున్నావా? పదే పదే పలకకూడని మాటలు పలుకుతూ పాపంలో పడుతున్నావేమో. మరి వెళ్ళకూడని స్థలాలకే వెళ్తున్నావేమో. చూడకూడనివే చూస్తున్నావేమో. తినకూడనివే తింటున్నావేమో. చేయకూడని ఆచార పద్ధతులే చేస్తున్నావేమో. ఒక్కసారి నిన్ను నువ్వు పరిశీలన చేసుకో. వాక్యం నీ వద్దకు వస్తోంది. ప్రభు నీతో మాట్లాడుతున్నారు. చాలా సూటిగా ఆయన నిన్ను హెచ్చరిస్తున్నారు. కాబట్టి మిత్రమా, ఇప్పుడైనా మారు. నీ మనసు మార్చుకో. నీలో ఉన్న పాపం ఏంటో నీకు తెలిసి కూడా అది పాపమని ఉద్దేశపూర్వకంగా నీ పదే పదే చేస్తున్నావు. నువ్వు దాన్ని వదలలేకపోతున్నావు. అదొక వ్యసనంగా నీకు మారిపోయింది. ఇప్పుడే ఆ వ్యసనం నుంచి బయటకు రా. ఏ వ్యసనంలో నువ్వు పట్టబడినా సరే ప్రభు నీకు తప్పకుండా సహాయం చేస్తారు. ఆయన సహాయం తీసుకో. వ్యసనం నుంచి బయటకు రా. వాక్య వ్యతిరేకంగా ప్రవర్తించడం మానే వాక్యానుసారంగా జీవించు. అప్పుడు నీకు మళ్ళా ఘనత ఇచ్చే దేవుడు. లేదంటే గనక ఇప్పుడు చెప్పినవన్నీ నువ్వు చేయకపోతే ఇంకా అదే పాపంలో నువ్వు కొనసాగుతూ ఉంటే నీకు ఇచ్చిన ఘనతను నీచ స్థితికి మార్చగలడు ఆయన. కాబట్టి అటువంటి పరిస్థితి రాకుండా, ఆయనకు కోపం తెప్పించే పరిస్థితి తెచ్చుకోకుండా ఇప్పుడే మనసు మార్చుకో. వాక్యానుసారంగా జీవించు. ఆమేన్.